జయకమ్మాన్ని వేదిక సాగరంగా అందిస్తున్నాం. జై జగన్, జై జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నారండి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ హ్యాపీనా? జై జగన్. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు, అలాగే మన రీజనల్ గౌరవ కార్పొరేటర్ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చిత్రపటానికి ఈ కార్యక్రమాన్ని సభకు అధ్యక్షులు వహించి జేపీ గారి నాయకత్వం, జై జగన్. మహిళా నాయకురాలు నజరుడు విజయనగరాన్ని అంటే పెద్దలందరూ మాట్లాడారు కాబట్టి అందరూ 2 minutes మాట్లాడుతూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాల్సిందిగా చేయొద్దని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. మరి చేయకుండా మనల్ని ఏ విధంగా ఇచ్చేస్తున్నారు? మనతో అందరికన్నా మంచి బలంగా ఉండి రాబోయే 20 లక్షలు వచ్చిన అధిక మెజార్టీతో మన కాంగ్రెస్ మేము ఓట్లేసాం. మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లబ్ధి పొందాం. అయినా ఏమిటి పెట్రోల్ ఓపెన్ చేస్తే ఈ పెట్రోల్లో మేము వేసిన ఓట్లు లేవని ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడతా మేము వేసిన ఓట్లు ఏమైనాయి అని ప్రశ్నించే స్థితికి వెళ్ళారు. కాబట్టి జరిగింది జరిగిపోయింది. రేపు పొద్దున్న ఏ పొరపాటు జరగకోకుండా మనందరం కూడా పొరపాటు జరిగితే ఆ పొరపాటు ఎవరు చేశారనే వాళ్ళ మీదకి యుద్ధం ప్రకటించి మనందరం సైనికుల్లాగా పోరాడి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి అందరం కూడా కంకణం కట్టుకోవాలని కోరుకుంటున్నాను. జిల్లా అధికార ప్రతినిధి మున్నూరు రామగురు గారిని 50,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. 57 దాటిన ప్రతి నాయకుడికి పనిచేసి సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాబు షూరిటీ, బాబు షూరిటీ, జై జగన్. వర్ధిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దోల నాగేశ్వర గారి నాయకత్వం, జిల్లా అధ్యక్షుడు దోల నాగేశ్వర గారి నాయకత్వం. వాళ్ళు ఏ విధంగా మోసపోయారు? వాళ్ళ పార్టీ వరకే దిక్కులేదు. మన పార్టీలో మనం కష్టపడి మన జెండా మోసి మనం భుజాల్లో జగన్ ఎత్తుకుంటే ప్రధాన కార్యదర్శి గారిని వేదిక సాధనగా వహిస్తున్నాం. కేంద్ర శివశంకర్ రెడ్డి గారు కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడి కార్యకర్తలు వెనుగంగా నిలిచినవంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో మీకు ఆ స్క్రీన్ లో చూపిస్తాను. వాళ్ళు చేసిన మోసాలు మనము నమ్మబలికి చేసినవి మీకు చూపిస్తాను. అలాగే మనం ఏమేమి ఉన్న 50 డివిజన్లో రేపు నుంచి మన కార్యక్రమం మొదలు పెడదాం. ప్రతి డివిజన్ లోనూ మనం మన కార్యకర్తలను కలిసి వాళ్ళందరికీ వివరించి అక్కడి నుంచి వాళ్ళని ప్రతి గడపకి వెళ్ళి మీ గడపలో అన్న మీరు ఇలా నష్టపోయారు, మీరు కుటుంబ ప్రభుత్వం మాటలు నమ్మి వాళ్ళు చెప్పిన మోసపూరితమైన మాటలు నమ్మి మీరంతా నష్టపోయారు. ఇదిగోని చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా మీరు ఇంత లబ్ధి పొందారు, ఇవాళ ఇంత నష్టపోయారని వివరించాల్సిందిగా మీకు ఇందులో ఎలా వివరించాలో నేను చెబుతున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి మేనిఫెస్టో మీద సంతకం పెట్టి వాళ్ళు భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పిన మాటలు కూడా అందులో ఉన్నాయి. అవి కూడా మీకు సౌకర్యంగా చూపిస్తానండి. కాంగ్రెస్ పార్టీ జెండా రఘురమా ఎగరవచ్చానని, అలాగే ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా అది జమిలీ ఎన్నికలు ఉంది, నార్మల్ ఎలక్షన్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫ్యాన్ గుర్తుకి అఖండ విజయం చేకూర్చి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టడానికి ఏలూరు నుంచి కానుక ఏలూరు సీట్ ఇస్తామని మీ అందరి తరఫున నేను ప్రమాణం చేస్తున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. చూస్తున్నారు ఒక వార్డు స్థాయి నాయకులు ఎలా ఉన్నారు అనేది అబ్జర్వ్ చేయడానికి వచ్చాను.
మరి చూస్తే ఇక్కడ ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా మాట్లాడారు. స్టేజ్ మీద ప్రతి ఒక్కరు కూడా ఎంతో నాలెడ్జబుల్ గా ఉన్నారు. ప్రతి ఒక్కరికి నాకు ఒకటి నమస్కారం తెలియజేస్తున్నాను. ఏలూరు అనేది ఎంత నాలెడ్జబుల్ గా ఉందో ఇప్పుడు ఈ విధంగా అర్థమైంది. మరి ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశాలు మన జేపీ గారు చెప్తారు. నేను ఎమ్మెల్సీగా 2-3 విషయాలు చెప్తాను. ఇది డెమోక్రటిక్ కంట్రీ, ఎలక్షన్లు వస్తూ ఉంటాయి, అన్ని పక్షాలు పోటీ చేయొచ్చు, తప్పేం కాదు. ఒక పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వేరే పార్టీ ఎలక్షన్ వచ్చినప్పుడు కొన్ని హామీలు ఇవ్వచ్చు. ఇచ్చేటప్పుడు అక్కడ ఆర్థిక పరిస్థితి ఏంటి, ప్రస్తుతం చేస్తున్న ప్రభుత్వపు హామీలు ఇస్తూ మనం కొత్త ఇచ్చే హామీలు నిర్విఘ్నంగా చేయగలమా లేదా ఆలోచన చేసుకుని ఇవ్వాలి. ఎప్పుడైతే హామీ ఇచ్చామో దానికి కట్టుబడి ఉండాలి. అది ప్రభుత్వంలోకి వచ్చిన వెంబటే దాన్ని అవలంబించాలి. సరే, కొన్ని చేయాలి వెంబటే, కొన్ని 3 నెలలకి, కొన్ని 6 నెలలకి, ఏమైనప్పటికీ కూడా సంవత్సరంలో ప్రతి హామీ కూడా అవలంబించేలా ఉండాలి. మరి మనం చూసాం, ఎక్కడ ఏ హామీ కూడా పూర్తిగా 1-2 కార్యక్రమాలు చెప్పారు. మన ఒక గ్యాస్ కోసం మరి ఆ రోజు కౌన్సిల్లో భద్రా సత్యన్న గారు మేమంతా గట్టిగా దెబ్బలేదాం గ్యాస్ సిలిండర్స్ కోసం. ఆ దెబ్బలాట మీద కనీసం ఆ 2 వచ్చినాయి. ఆ తర్వాత పథకాలని మన ముఖ్యులు చెప్పినట్టుగా ఆ విధంగా వెళ్ళిపోతా ఉంది. మరి ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ఎప్పుడు ఆపకూడదు. మరి 2 ఉదాహరణలు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దూరపు ఆలోచనతోటి వైద్యం విలేజ్ స్థాయిలో ఉండాలి, వార్డు స్థాయిలో ఉండాలి అని ప్రతి 3,000 మంది జనాభాకి ఒక వెల్నెస్ సెంటర్ పెట్టారు. ఒక బిఎస్సి, ఒక మెడికల్ చేసినటువంటి ఒక స్టాఫ్ని పెట్టించారు. అంటే ఇమ్మీడియట్ గా ఒక బీపీ వచ్చిన, ఒక డయాబెటీస్ వచ్చిన, ఒక టెంపరేచర్ వచ్చిన, ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చిన ఇమ్మీడియట్ గా వెల్నెస్ సెంటర్కి వెళ్ళి మనం ప్రాథమికంగా వైద్యం చేసుకుంటే జబ్బు పక్కతో తగ్గుతుంది, జబ్బు ముదరకుండా ఉంటుంది. మరి అలాంటి కాన్సెప్ట్ ని ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎంకరేజ్ చేయట్లేదు. వెల్నెస్ సెంటర్స్ లో స్టాఫ్ ను బాగా తగ్గించేసింది. అంటే వైద్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అనేక భవనాలు కట్టారు, స్కూల్ భవనాలు, మన ఇది నాడు నేడు ఆ భవనాలు, నెక్స్ట్ అంగన్వాడీ భవనాలు, ఇవన్నీ కట్టుతుంటే మధ్యలో ఏదైతే ఆగిపోయినాయో దాన్ని కంటిన్యూ చేయట్లేదు. అంటే ప్రభుత్వపు ఇదంతా ప్రజాధనం. ఈ బిల్డింగ్లన్నీ ఆగిపోయి అనేక మంది విద్యార్థులు చాలా సఫర్ అవుతున్నారు. స్కూల్లో సరిగ్గా క్లాస్ రూములు లేవు, వసతులు లేవు, ఎక్స్ప్రెషన్ అంతా ఆగిపోయింది. మరి ఇది కరెక్ట్ కాదు కదా. ఇలాంటి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇవ్వలేదు, గత ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాల్ని ముందుకు తీసుకెళ్ళట్లేదు. ఇప్పుడు మన ప్రధాన కర్తవ్యం నేను మీకు అప్పచెప్పానని చెప్పేసి అనే విధంగా గ్యారెంటీ భరోసా మనకి జగన్ ఇచ్చాడు. ఆ రోజు మనం ఆ భరోసాలో ముందుకు వెళ్ళాం. మరి గారు దాని గురించి మన స్క్రీన్ మీద వివరిస్తారు. మన నగరం కూడా మరి నేను అదే చెప్తున్నాను, బాబు షూరిటీ మోసం గ్యారెంటీ, జగనన్న షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని చెప్పి మన ప్రజల్లోకి వెళ్ళి జగనన్న మనకి ఏది చేశారో అదే చెప్పాలండి. మన పార్టీ వైఎస్ఆర్ పార్టీ, మన జెండా ఇదే ఆలోచన తప్ప వేరేది ఉండకూడదు. మన పార్లమెంట్ సభ్యులు సునీల్ గారు ఇదే పట్టుకొని జనాల్లోకి మనం ఇదే విధంగా వెళ్ళాలని చెప్పేసి నేను కోరుతున్నానండి. మరి జగనన్న గ్యారెంటీ మనం ఏ విధంగా ఇస్తామన్నది ప్రజలందరికీ తెలుసు.